అందరికీ నమస్కారం అండి. ఈరోజు రొయ్యల కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ ఎక్కువే పడుతుంది, తక్కువ వేస్తే బాగోదు. నాన్ వెజ్లోకి దీంట్లోకి కూడా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. రొయ్యలు ఫస్టే క్లీన్ చేసి పక్కన పసుపు సాల్ట్ రాసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఇది మధ్యలో చిన్న నరమలా ఉంటుంది, నల్లగాను. అది బాగా క్లీన్ చేయాలి, తీసేయాలి. మనం అమ్మే వాళ్ళని చేయమంటే ఆ నరం తీరు, అది ఉంటే డిసీజులు వస్తాయి. అందుకని తీసేసి శుభ్రంగా క్లీన్ చేశాను. ఇంకా ఆయిల్ బాగా వీటెక్కింది, రొయ్యలు వేసేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రై అవుతున్నాయి, బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. నేను ఎప్పుడు కూడా ఉల్లిపాయ పేస్టే వేస్తాను. ఉల్లిపాయ పేస్ట్ వేస్తే గ్రేవీ బాగుంటుంది. ఇదేమో రొయ్య కూరకి ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇంకోటి పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తే గ్రేవీ ఉండదు, అందుకని ఇప్పుడు కూడా ఇలాగే చేస్తాను. ఈ రొయ్యలకి సరిపడా పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఒక 2 గరిటెలు వేస్తే సరిపోయింది. దాంట్లో కూడా వేసాను. ఈ వేసిన తర్వాత కూడా బాగా కలబట్టాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం ముందుగానే మొక్కలకి రాసాను కదా రొయ్యలకి, అందుకని తగ్గించేసాను అనమాట. పసుపు వేసిన తర్వాత కూడా కలపాలి. కారం కూడా దీనికి 2 స్పూన్లు వేస్తాను. ఈ స్పూన్తో 2 స్పూన్లు. ఇది కొంచెం కూర ఎక్కువ మూలని కొంచెం ఎక్కువ వేస్తాను, అది తక్కువ మూలని తక్కువ వేస్తాను. కొత్త కారం మూలని ఘాటు ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ సరిపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. మనం ముందుగానే రొయ్యలు ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసాం కదా, అందుకని వాటర్ ఎక్కువగా పడదు, తక్కువ వేస్తే సరిపోతుంది. ఈ వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేస్తే 10 నిమిషాలకి ఉడికిపోయి ఉంటుంది. మనం ఏమైనా ములక్కాయ చిక్కడకాయ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనికి పెరిగేస్తున్నాను. ఈ కూర్మ కూడా చాలా బాగుంటుంది. ఇలాగే ఎప్పుడప్పుడు చేస్తున్నారు, పెరిగేసి పాలేసి అన్నట్లోకి కూడా బాగుంటుంది. చపాతీలోకి పులక్కాల్లోకి కూడా బాగుంటుంది ఇది, అందుకని ఇలా కూడా చేస్తుంటాను. ఇది కూడా బాగుంది. సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా తయారైపోయినాయి. మరో వీడియోతో మీ ముందుంటాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది కూడా బాగా తయారైపోయింది.